క్రికెటర్ కరుణ కుమారికి ఘన సత్కారం. ప్రపంచ మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కరుణ కుమారిది కీలక పాత్ర అని కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. నవంబర్ లో భారత్ వేదికగా జరిగిన భారత జట్టు అందుల మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన విశాఖ బాలికల అందుల రెసిడెన్షియల్ విద్యార్థిని కరుణ కుమారిని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఘనంగా సత్కరించారు. విభిన్న ప్రతిభావంతుల శాఖ అధికారులు, అంద పాఠశాల నిర్వాహకులు, విద్యార్థులు కరుణ కుమారిని జిల్లా పరిషత్ జంక్షన్ నుండి కలెక్టరేట్ వరకు ఊరేగింపు తీసుకొచ్చారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సాలువా, పుష్పగుచ్చం అందచేసి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ప్రపంచ కప్ కు సెలెక్ట్ అయిన తరువాత ప్రాక్టీస్ కు అనుగుణంగా కరుణ కుమారికి ప్రత్యేకంగా 2 క్రికెట్ కిట్లు 50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నేడు భారత జట్టు విజయంలో కీలక ప్రతిభ చూపినందుకు ప్రోత్సాహకంగా జిల్లా కలెక్టర్ 1,00,000 చెక్కును అందజేశారు. క్రికెట్ ఫర్ ది బ్లైండ్ ఏపీ ప్రెసిడెంట్ శరత్ కరుణ కుమారిని అభినందిస్తూ 1,00,000 చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అందులో మహిళా టీ20 వరల్డ్ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన కరుణ కుమారికి అభినందనలు తెలియజేశారు. తనను క్రమశిక్షణతో పెంచిన తల్లిదండ్రులకు వెన్నంటే ప్రోత్సహించి తన విజయానికి కారణమైన స్కూల్ ప్రిన్సిపల్, కోచ్లకు, అసోసియేషన్ వారికి అభినందనలు తెలియజేశారు. ప్రపంచ స్థాయిలో విజయం సాధించి ఎందరో విభిన్న ప్రతిభావంతులకు ఆదర్శంగా మారిన కరుణ కుమారి మన ప్రాంతవాసి కావటం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఏడీకే కవిత, క్రికెట్ ఫర్ ది బ్లైండ్ ఏపీ ప్రెసిడెంట్ శరత్, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ నుండి డాక్టర్ శీతల్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కొంచెం అందరికీ నమస్కారం అండి. అలాగే శరత్ గారు బ్లైండ్, ఆయన కూడా పాపని ఆనర్ సీఎం గారు ఇచ్చినటువంటి తీసుకోవాలనుకుంటున్నారు సార్. నా పేరు కాంతి రాంబాబు. మా ఊరి పేరు ఒంటిరామూడి గ్రామము, పాడేరు మండలము, ఆలూరి సీతారామరాజు జిల్లా. మా పాపని నేను ఈ అందుల ఆశ్రమ పాఠశాల స్కూల్ జాయిన్ చేసిన తర్వాత మా పాప ఇస్తారని రేపు ఊహిస్తాలేదు. కానీ జాయిన్ చేసిన తర్వాత మా పాపకి సార్స్ వాళ్ళు, టీచర్స్ వాళ్ళు, విజయ మేడం గారు, అజయ్ సార్ గారు, మరి కుమారస్వామి గారు, తర్వాత శరత్ సారు,
తర్వాత సత్య మేడం గారు, కొంతమంది పేర్లు సరిగా నాకు తెలుసు రావట్లేదు. ఈ సార్ అందరూ మా పాపకి ఎగిరేది ప్రోత్సహించి మా పాపని ఈ స్థాయికి పెట్టారు. ఇదంతా నేను మాత్రం ఒక్కో రోజు కూడా మా పాపని నేను ఎంకరేజ్ చేయలేదు, ప్రోత్సహించలేదు. ఇలా ఆడాలి అలా ఆడాలి అనేసి నేను ఒక్కరోజు కూడా నేను చెప్పలేదు. ఇదంతా టీచర్స్ కోచింగ్ ఇవ్వడం వల్ల మా పాపకి ఈ స్థాయికి, టీచర్స్ వల్లే మా పాప ఈ స్థాయికి